ఇంకొకటి భైంసాలో హిందూ ధర్మరక్షణ సమితి ఆందోళన. ప్రేమ వ్యవహారం కేసులో లవ్ జిహాద్ లేదనుండి చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవడన్నా లవ్ జిహాద్ లేదంటే ఈ భారతదేశంలో 700 ఏళ్ల నుంచి లవ్ జిహాద్ నడుస్తూనే ఉంది. వాడు ఏదన్నా ఓ రకంగా ఇక్కడ ఉండేటువంటి హిందువులను నాశనం చేయడానికి వాడు కుట్ర చేస్తున్నాడు. అది ఏ రూపకంగా కానీ వాడు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూనే ఉన్నాడు. భైంసాల బాధితుల మీదనే కేసులు పెట్టడం అనేటువంటి ప్రతిసారి పరిపాటిగా మారింది. మళ్ళీ పోలీసులను విమర్శిస్తున్నాం, ఎక్కడున్నది నిరూపించండి అంటే భైంసాల మొన్న సంక్రాంతికి జరిగినటువంటి అల్లర్లలో కూడా అదే జరిగింది. బాధితుల దగ్గర పోయి మాట్లాడుతుంటే పోలీసులు వాళ్ళను కొంతమంది మీద వీళ్ళను కొంతమంది మీద, జైనూరులో కూడా వాళ్ళ మీద కొంతమంది వీళ్ళను కొంతమందిని పోలీసులు పట్టి జైలు వేస్తున్నారు, కేసులు వేస్తున్నారు తప్పితే నిజంగా మాకు అన్యాయం జరిగితే మా ఇండ్లలో మేము సంక్రాంతి చేసుకుంటుంటే, మా ఇండ్లలో మేము సకినాలు చేసుకుంటుంటే వాడు వచ్చి సకినాలలో ఉత్సవస్తే వాడిని ఏమనొద్దట, వాడిని కొట్టినందుకు మా మీద కేసు వేస్తారట. వాడు మా ఇంటి ముంగడికి వచ్చి సైలెన్సర్లు వీకేసి ఇష్టం ఉన్నట్టుగా బండ్లు నడిపి ఆకతాయి వ్యవహారాలు చేస్తే వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళ మీద 2 కేసులైనాయి, వీళ్ళ మీద 2 కేసులైనాయి. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం. ఇదా పద్ధతి? జైలు పోయినటువంటి అనేక మంది హిందువులకు అన్యాయమే జరిగింది. పోలీసులు బాధపడ్డా మనం ఏం చేసేది లేదు. ఎస్, ఈ విషయంలో భారతదేశంలో హిందువులకే అన్యాయం జరుగుతుంది. కోర్టులలో కానీ, పోలీసుల దగ్గర కానీ, చట్టాలలో కానీ హిందువులే అధికారులుగా ఉండి హిందువులకే అన్యాయం జరుగుతుంది. ఇది ఓటు బ్యాంక్ రాజకీయం యొక్క గొప్ప బలము. ఇవాళ ఒక అబ్బాయి విషయంలో ఆఖరికి హిందువులందరూ. మళ్ళీ వీడు వార్త రాసినటువంటి జర్నలిస్టు ఈ ఆందోళనలో భైంసా పరిధిలోనే హిందూ కులాలకు సంబంధించిన ప్రతినిధులట. కులాలకు ఎందుకురా నాయన, హిందువులంతా పాల్గొన్నారని రాస్తే సరిపోతుంది కదా. ముస్లిం కులాలందరూ పాల్గొన్నారని రాస్తారా? ముస్లింలు అంటారు అంతే, మైనారిటీలు అంటారు, కులాలన్నీ అంటున్నారా? ఇది మీ జర్నలిజం యొక్క నిబద్ధత. హిందూ కులాలనేది హిందువులంతా ఒకటే. భైంసాల ఎప్పటికీ ఇదే జరుగుతున్నది. ఎంతసేపటికి హిందువుల అమ్మాయిలను ఎట్లా వాడు ప్రేమ పేరు మీద ఎత్తుకపోవాలి, వాళ్ళ టార్గెట్ ఇంతే. హైదరాబాద్లో భైంసాల ప్రతి చోట ఇదే జరుగుతున్నది. అదేదో ప్రేమకు కులాలు ఒక అంటగడతారా, మతాలు అంటగడతారా? దయచేసి ఇట్లాంటి సోది ముచ్చట్లు చెప్పకుండ్రి, అవన్నీ వట్టి ముచ్చట్లు. ఎందుకు ఇవాళ సరూర్ నగర్లో నాగరాజు మర్డర్ ఎందుకు జరిగింది? ఒక ముస్లిం అమ్మాయిని హిందూ పెళ్లి చేసుకుంటే హిందూను బతకనియలే. టోలీ చౌకీలా ఒక హిందువు సంబంధించినటువంటి వ్యక్తి, ముస్లిం అమ్మాయి, ఇద్దరు ఒకే దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు. అమ్మాయి అడిగితే బండి మీద మా రోడ్డు మీద దించు అంటే దించితే ఒక హిందూ బండి మీద ముస్లిం ఎక్కిందని అమ్మాయి ఎక్కితే అమ్మాయే అడిగింది మళ్ళా, నన్ను పలానా రోడ్డు మీద దించు, మా బస్ ఎక్కించు అంటే పిల్లగాడు పోయి పాపం ఎక్కించిండు. ఉద్యోగి, ఇద్దరు ఉద్యోగులు ఒకటే దగ్గర పనిచేస్తే పోయి ఆ హిందువుని కొట్టిరు. వీడియోలు వచ్చినాయి. చార్మినార్ దగ్గర ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే చార్మినార్ దగ్గర పోతే ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి, అక్కడ పోతే వాడిని రకరకాలుగా వేధించారు. అమ్మాయి శివంగిలాగా నా ఇష్టం రూపాయని తిరగబడ్డ తర్వాత పక్కకు పోయింది. లొల్లి. ఇది జరుగుతున్నది భారతదేశంలో. అరే మైనార్టీలను నిజంగా అయితే మెజారిటీ మగపిల్లలు మైనార్టీ ఆడపిల్లని పెళ్లి చేసుకున్నారని వేధించాలి. బంగ్లాదేశ్లో ఏమవుతున్నది? మెజారిటీ ముస్లింలు మైనార్టీలను చంపేస్తున్నారు, మైనార్టీ ఆడోళ్ళను వేధిస్తున్నారు అనేటువంటిది వస్తుంది. భారతదేశంలో విచిత్రం. ఇది ప్రపంచం మొత్తం ఇదే జరుగుతున్నది. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ చెప్తే మళ్ళీ జర్నలిస్టులకు కులాలు చెప్పొద్దు, మతాలు. అరే బాధితులు ఎవరో వాళ్ళ పక్షాన వహించాలి కదా జర్నలిజంను. మరి జర్నలిస్టులు అంటే ఎవరికి నష్టం జరిగిందో వాళ్ళ కోసం ఆలోచించాలి కదా. పోలీసులు కూడా నష్టం సేమ్ వాళ్ళిద్దరిని జైనూరులో కూడా వాళ్ళు నిన్న కొమరెల్లి కాడ కూడా అమ్మాయిని రేప్ చేస్తే ఆవేశం మీద మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే వాడోడు షరీఫుద్దీనో ఫరీదుద్దీనో వాడిని ఇంటి మీద తగులు పెడితే ఆవేశం మీద వాళ్ళు చేస్తుంటే ఇవాళ వీళ్ళ మీద కేసులు పెట్టిరు. ఎట్లా పెడతారండి? అంటే వాడు రేప్ చేస్తే సప్పడికి చేతులు కట్టుకొని రండి పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి పోండి, వాడు మంచిగా పట్టుకొని చేతులకు వానికి ఇంత బువ్వ పెట్టి మీరు జైల్లో కనుక వాడోడు పార్లమెంటు మీద దాడి చేసిన 20 ఏళ్ళ నుంచి మేపుతురు చూసిరా, అట్లా వీడు మా అమ్మాయిని రేప్ చేసిండు, వీడిని పట్టుకున్నాం, కుర్చీలో కూర్చోబెట్టినాం, ఇంత పెరగాన్ని తినిపించినాం, తీసుకుపోండి పోలీసు వచ్చేదాకా కూర్చోవాలనా? ఆ క్షణానికి ఒక మైనర్ అమ్మాయి మీద ఇంట్లో ఆడుకుంటుంటే ఎదురింటి వాడు రేప్ చేస్తే వాని ఇంటి మీద దాడి చేసిరని వీళ్ళ మీద కేసు పెడతారా? అది ధర్మాగ్రహం కాదా? వీళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తారా? ఏం జరిగింది? కొమరెల్లి దగ్గర మైనర్ అమ్మాయి పైన షరీఫుద్దీన్ అనేటోడు ఎందుకు కేసులు పెట్టిరు? ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు స్పందించాలి, కాంగ్రెస్ వాళ్ళు స్పందించాలి. వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టిరు? ఉల్టా
ఒక అమ్మాయి మీద రేప్ జరిగితే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆవేశం రాదా, కోపం రాదా? వాని మీద కొట్టిరు, ఇంత వాని కారు వాళ్ళ కొట్టిరు, లేకపోతే వాని ఇంటి మీద ఇంత గ్యాస్ బండ కొట్టి తగలబెట్టిరు, ఏం చేయాలి మరి? వాళ్ళందరూ పట్టుకొని కూర్చొని వానికి పూజ చేయాలనా? లేకపోతే వానికి బువ్వ పెట్టి కూసబెట్టి రారా నాయన నువ్వు మంచిగా రేపు చేసినావు పోలీసు వాళ్ళు వచ్చేదాకా కూసో అని చెప్తారా? పోలీసు వాళ్ళు కనీసం ఆలోచించాలి, ఆ ధర్మాగ్రహం కాదా? మళ్ళీ వాళ్ళు కోట్ల చుట్టూ తిరగాలనా? అంటే రేపు పొద్దుగాల ఎవడైనా రేప్ చేస్తుంటే కూడా నాయన మేము పోయి కొట్టినామంటే మా మీద కేసులు అయితే ఈ అమ్మాయినైనా కాపాడొద్దని ఇవాళ పోలీసులు చెప్పేటువంటి విషయం. రేపు పొద్దుగాల కండ్ల ముందే ఇంకెక్కడో జరుగుతుంటుంది, ఒక అమ్మాయి మీదనో మహిళ మీదనో అఘాయిత్యం జరుగుతుంది, పోయి కాపాడి వాడిని కొడితే చూసిరా మమ్మల్ని కొట్టిరని చెప్తారా? వాళ్ళ మీద కేసులు పెడతారా కొట్టినోడి మీద? అయితే అమ్మాయిలను కాపాడొద్దా? రేపు చేసినోడిని కొట్టొద్దా? ఇదే నా న్యాయం? పోయి చంపలే కదా, ఆగ్రహం ఉంటుంది కాసేపు, కొద్దిసేపు ఉండేటువంటి ఆగ్రహం తర్వాత చల్లారుతుంది పోతుంది, మళ్ళీ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి వేధిస్తున్నారు? ఏది తప్పు ఏది ఒప్పు? మళ్ళీ దీని చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి, కేసుల చుట్టూ తిరగాలి, పోలీసులకు తినాలి, మేపాలే. ఇదేనా పద్ధతి? ఇదేనా భారతదేశంలో జరిగేటువంటి న్యాయం? ఇది మాట్లాడితే వీళ్ళందరికీ నొప్పులు వస్తాయి, వీళ్ళందరికీ బాధ అవుతుంటుంది. జర్నలిజం అంటే మళ్ళీ శుద్ధులు చెప్పి సూక్తులు చెప్తుంటారు. మళ్ళా వీళ్ళందరూ నక్సలైట్లు గన్నులు పట్టుకుంటే వాళ్ళకు మద్దతుగా కథలు రాసి కవితలు రాసేటువంటి కుహనా మేధావులు వీళ్ళందరూ వాడు షరీఫుద్దీన్ కాబట్టి వాడిని మద్దతు తెలుపుతారు. టోలీ చౌక్లో జరిగినటువంటి దాంట్లో ఏ ఒక్కనైనా ఆ రోజు అరెస్ట్ చేసిరా? ఏ ఒక్కని మీద కేసు పెట్టిరా? నీకేం సంబంధం? ఇద్దరు కలిసి పనిచేసుకునేటువంటి వాళ్ళు అమ్మాయి ఇష్టంతో అదేదో మళ్ళీ ప్రేమనో ఇంకొకటి కాదు, ఏదో కలిసి పనిచేస్తున్నారు. జరగాని మా బస్టాండ్ కాడ దించమంటే దించిండు. దానికి నువ్వు ఎట్లెక్కినావు, హిందూ బండి ఎట్లెక్కినావు, నీకు ముస్లింలు లేరా, నువ్వు ఎట్లెక్తావని మళ్ళీ ఎక్కినటువంటి అమ్మాయిని తిట్టి వాడిని తిడతారు. వాడు సాయం చేసినందుకు వాడి వాళ్ళ తిట్లు పడాల్సి వచ్చింది, దెబ్బలు పడాల్సి వచ్చింది. ఒక్కసారి సమాజం ఎటువైపు పోతుందో ఆలోచించండి. ఇవన్నీ చెప్పొద్దా? జర్నలిజం అంటే ఇవన్నీ దాచిపెట్టి పనికిరాని విషయాలు మాత్రమే చెప్పాలనా?